జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వాదం పొందుతున్నారని విశ్వసిస్తున్నాము. ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వచ్చిన ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తారని మేము విశ్వసిస్తున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. We welcome you all to this beautiful program, New Life in Jesus. యేసులో నూతన జీవం అనేటువంటి ఈ అందమైనటువంటి సుందరమైనటువంటి కార్యక్రమమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. A wonderful spiritual program. God is blessing mainly through this program. దేవుడిచ్చుతున్నటువంటి ఆత్మీయమైనటువంటి ఈ కార్యక్రమము నిమిత్తము దేవునికి వందనములు. We are so privileged to say that our program will be telecasted in other channels too in the coming days. ఈ కార్యక్రమము ఇతర ఛానల్స్ లో కూడా ప్రదర్శింపబడునని తెలియజేయుటకు సంతసిస్తున్నాము. So please watch the videos and be a great blessings to your life and to the kingdom of God. కనుక ఈ వీడియోలను మీరు చూచి దేవుని ఆశీర్వాదములు పొందండి. My earnest desire is that let us be the listeners of word and the followers of word and the meditators of word. మా కోరిక ఏమంటే దేవుని వాక్యమును విని దేవుని వాక్యమును నేర్చుకునే వారుగా మీరు ఉండాలని. And our heart should be filled with the word of God. దేవుని వాక్యముతో మన హృదయం నింపబడుచు ఉండాలి. So today, గనుక ఇది నాన్న according to our meditation, మన యొక్క ఈ ధ్యానముల ప్రకారము from past few weeks, గత వారములలో let us listen about beatitudes. ఇక్కడ ఉన్నటువంటి ధన్యతలను గూర్చి మనము వినుచూ ఉన్నాము. The beatitudes. ఇక్కడ ఉన్నటువంటి విషయము ధన్యతలు. So let us open our Bibles to Gospel of Matthew chapter 5. గనుక మత్తయి సువార్త 5వ అధ్యాయము తెరిచి చూద్దాం. Chapter 5 verse 1 to 12 is the portion there. మొదటి వచనము నుండి 12వ వచనము వరకు ఉన్న 5వ అధ్యాయము మత్తయి సువార్త. So we meditated 5 beatitudes in 5 sermons in 5 weeks. 5 వారములుగా మనము 5 ధన్యతలను గురించి ధ్యానిస్తూ ఉన్నాము. Firstly, blessed are the poor in spirit. ఆత్మలో దీనులైన వారు ధన్యులు. Secondly, blessed are those who are mourning. ఎవరైతే దుఃఖపడుచూ ఉన్నారో వారు ధన్యులు. Thirdly, blessed are the meek. ఎవరైతే సాత్వికులో వారు ధన్యులు. And fourthly, blessed are those who hunger and thirst for righteousness. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు. And fifthly, we meditated blessed are the merciful. కనికరము గల వారు ధన్యులు అని ధ్యానించాము. 5 things were finished. ఇప్పుడు 5 విషయములను ముగించాము. Now we are going to 6th beatitude. 6వ ధన్యతను చూచుచూ ఉన్నాము. So let us read Gospel of Matthew chapter 5 verse 8. 5వ అధ్యాయము 8వ వచనము మత్తయి సువార్త చదువుదాం. Gospel of Matthew chapter 5 verse 8. 5వ అధ్యాయం 8వ వచనము మత్తయి సువార్త. Blessed are the pure in heart, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, for they will see God. వారు దేవునిని చూచెదరు. Blessed are the pure in heart, for they will see God. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. This is the 6th beatitude. 6వ ధన్యత ఇది. Pure in heart. హృదయములో శుద్ధి. It can also means holy in attitude. అది పవిత్రమైన దృక్పథము అని చెప్పబడినది. Pure in heart or holiness is the standard or the quality of God. దేవుని యొక్క లక్షణము కలిగినటువంటి పవిత్రత. And it is the wonderful thing that God declared in Old Testament and New Testament that I am holy.
పాత నిబంధన గ్రంథమందును క్రొత్త నిబంధన గ్రంథమందును దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను. And he says by adding one more thing that as I am holy, you be also holy. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి అని చెప్తూ ఉన్నాడు. That's what we see in 1 Peter chapter 1. మొదటి పేతురు పత్రికలో మొదటి అధ్యాయంలో అదే విషయాన్ని మనం చూస్తున్నాం. And also in the book of Deuteronomy. ద్వితీయోపదేశ కాండం అనేటువంటి గ్రంథములో కూడా The God whom we are serving is a holy God. మనము సేవించుచున్నటువంటి దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. He is pure among pures. ఆయన ఎంతో పవిత్రత కలిగిన వాడు. He is holy among holies. పరిశుద్ధులలో పరిశుద్ధుడు. And he is pure in heart, pure in character, pure in attitude, pure in actions. దైవత్వం యొక్క గుణలక్షణములు, ఆయన హృదయము, ఆయన క్రియలన్నీ కూడా పవిత్రములే. So God wants us to have his same standard and quality in our life. అటువంటి స్థాయినే మనమును కలిగి ఉండవలెనని, మనమును పవిత్రులముగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. Because God is our Father. దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు గనుక, And he wants us, his sons or daughters, to be pure and holy. ఆయన కుమారులముగా కుమార్తెలముగా మనమును పవిత్రులముగా ఉండాలని ఆయన ఆశ. We lost that holiness. ఆ పవిత్రతను మనం కోల్పోయాం. We lost that purity. ఆ శుభ్రత మనము పోగొట్టుకున్నాం. That's why God is urging and challenging us and encouraging us, telling us that we should have that purity. అందుచేతనే దేవుడు మనలను ఆ పవిత్రత కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు. As the sons and daughters of Jesus, we must be pure in our life. దేవుని కుమారులముగా కుమార్తెలముగా మన జీవితములలో మనము శుద్ధత కలిగి ఉండాలి. We must carry that hallmark of Jesus in our life, that we are also holy and pure like Jesus. దేవునికి కలిగినటువంటి ఆ గొప్ప గుర్తింపును మనము కూడా కలిగి ఉండవలెనని ఆయన దృక్పథము. So that people who are seeing us మనలను చూచు ప్రజలు as the sons and daughters of Jesus, యేసుక్రీస్తుకు కుమారులముగా కుమార్తెలముగా ఉన్నాము అంటే, the others who are looking at us, ఇతరులు మనలను చూచుచూ ఉండగా they should say, he the son or she the daughter has the same attitude of their God or Father. వారు సేవించుచున్న తండ్రి లేక దేవుని యొక్క గుణలక్షణమే వీరిలో కూడా ఉన్నదని చూడగలగాలి. That's what the verse even mean. దాని అర్థమే అది. That's what the beatitude says. ఆ ధన్యతలలో ఉన్నటువంటి 5వ అధ్యాయం మత్తయి సువార్తలోని అర్థం అదే. The pure in heart will see God. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. Pure in heart, they only will not see God, దేవునిని చూడడం మాత్రమే కాదు, but they will show God to others. ఇతరులకు దేవునిని చూపగలిగిన వారుగా ఉంటారు. If you are pure in heart, నీ హృదయంలో నీవు శుభ్రముగా ఉంటే, you can say that I am the likeness of God, so that people can look at me and know who our God is. మన దేవుడు ఎవరో అనేటువంటి విషయము నేను జీవించుతున్న జీవితాన్ని బట్టి చూడు, తెలుసుకో అని నీవు చెప్పగలగాలి. That's why the many pastors says that we carry the image of Jesus in our life. మనకనే కాపరులు అనేక మంది పాస్టర్ గారు వాడుతూ ఉంటారు మాట, మనము దేవుని ప్రతిబింబములుగా ఉన్నామని. We carry the image in our life. That means we should carry the holiness of Jesus in our life. దేవుని రూపమును మనము కలిగి ఉన్న వారముగా మనము జీవించుచున్నామని చెప్పుట. So as I said, beatitudes means having the same attitude of Jesus. ఈ ధన్యతలు కలిగి ఉండుట అనేటువంటిది యేసుకు కలిగిన ధన్యతను పొంది ఉండుటయే. So when you have the purity in heart, నీ హృదయములో శుభ్రత శుద్ధి కలిగి ఉంటే, when you have that holiness of Jesus in your heart, నీ హృదయములో పవిత్రత కలిగి ఉంటే, you will be shown as God-like person to others. ఇతరులు దేవుడుగా నిన్ను చూడగలుగుతారు దైవత్వముతో. How means? దాని అర్థం ఏమంటే, Your character will be displayed to others. నీ యొక్క లక్షణములన్నీ కూడా, నీ గుణలక్షణములు దేవుని ప్రదర్శన. Your thoughts will be displayed to others. నీ ఆలోచనలు తలంపులన్నీ కూడా నీ మాటలలో దేవుని ప్రదర్శన. Your actions will be displayed to others. నీ క్రియలలో ఇతరులకు దైవ ప్రదర్శన. Your behavior and your relationships will be displayed to others. నీ ప్రవర్తన, ఇతరులతో ఉండే సంబంధములన్నీ కూడా. So in all this displaying of your life, నీ జీవిత ప్రదర్శన అంతటిలోనూ కూడా, if you have pure heart, నీవు గనక శుద్ధ హృదయం కలిగి ఉంటే, the displaying of your attitude, నీ యొక్క దృక్పథం
దృక్పథము మంచిగా ఉంటే, if the displaying of your actions or words, నీ మాటలు నీ క్రియలు కూడా ఆ రీతిగా ఉంటే, the displaying of your relationships, నీ యొక్క సంబంధములలో కూడా they will carry the purity and they will carry the holiness of God. దైవత్వం యొక్క పరిశుద్ధతను నీవు ప్రదర్శించగలవు. Your thoughts will be pure, నీ ఆలోచనలు శుద్ధముగా your ఉంటాయి, words will be pure, నీ మాటలు శుద్ధిగా ఉంటవి, even your relationships will have a pure and holy relationship. సంబంధములన్నీ కూడా పవిత్రముగా ఉండగలవు. So purity of heart is the standard of God that which God wants us to have. హృదయ శుద్ధి కలిగి ఉండేటువంటి గొప్ప స్థాయిని దేవుడు కోరుతూ ఉన్నాడు. The Greek word used for purity here is ఇక్కడ వాడబడిన గ్రీకు పదము అర్థం ఏమంటే katharos. కటారోస్ అనేటువంటి మాట. The Greek word for purity is katharos. కటారోస్ అనేటువంటి మాట. It is away from another word for holy which is hagios. అక్కడ పవిత్రత పరిశుద్ధత అనేటువంటి హగయోస్ అనేటువంటి మాట కూడా ఉన్నది. So hagios means holiness అక్కడ పవిత్ర పరిశుద్ధత అనేటువంటి అర్థము, and katharos means purity. అక్కడ శుభ్రత అనేటువంటి అర్థము కటారియోస్ అనేది. And from this word katharios, ఈ కటారియోస్ అనేటువంటి మాటలో నుండి there came word catharsis which means counseling. ఆ ఇతరులకు ఇచ్చే సలహా అనేటువంటి కథార్సిస్ అనేటువంటి మాట వచ్చింది. Counseling is a pure thing which encourages people to remain constant and to overcome things. సలహాలు ఇచ్చుట అనేటువంటి దానిలో ఉన్నటువంటి భావమే ఇతరులు స్థిరముగా ఉండి మంచిగా ఉండేటందుకు ఇచ్చేటువంటి మంచి సలహా అని. So the person who is in a heart, who having heart, he should also have such type of counseling of God to be pure. ఎవరైతే అటువంటి తలంపు కలిగి ఉన్నటువంటి హృదయం కలిగిన వారు ఉంటారో వారి ఆలోచనలలో కూడా శుద్ధిగా ఉన్నవారై ఉంటారు. They should receive God's word, they should receive God's counseling as Proverbs says, so that we will be pure in our ways. సామెత ప్రకారం కూడా మనము ఏదైతే శుద్ధముగా హృదయంలో ఉంటే మన మాటలు క్రియలు శుద్ధముగా ఉంటవి. This Greek word katharsos, కథార్సోస్ అనేటువంటి ఈ గ్రీకు భావం ఏమంటే katharsos gives 5 different meanings. 5 రకములైనటువంటి భావార్థములు ఉన్నవి. So I will tell those meanings and we will be meditating the deepest revelation of today's word. ఈ దినమున ఉన్నటువంటి వాక్య ప్రత్యక్షతను లోతైన భావముతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Purity in heart, katharos, హృదయ శుద్ధి అనగా కథారోస్ అంటే firstly means మొదటిగా ఏమంటే being pruned by the gardener. ఒక తోటమాలి చక్కగా చెట్లను మంచిగా ఉండేటందుకు కత్తిరించుట. So in John's Gospel 15 we read like this. 15వ అధ్యాయము యోహాను సువార్తలో ఈ భావాన్ని గ్రహించగలుగుతాం. Our Father is the gardener మన తండ్రి వ్యవసాయకుడు, and Jesus is the true vine, నిజమైన ద్రాక్షావల్లి యేసుక్రీస్తు, and we are all the branches. మనమందరము కూడా దానికి ఉన్నటువంటి తీగలము. And there even it is written, to make us fruitful the gardener prunes us. అధికమైన ఫలములు ఇచ్చేటందుకు వాటిని కత్తిరిస్తూ ఉంటాడు అంట అనే భావం ఉన్నది. Purity, so katharos means pruning. ఆ విధముగా కత్తిరించుట అనేటువంటి దానిలో ఉన్న భావము కథారోస్ అనేటువంటి పవిత్రత. 2 things happens there while the gardener prunes a plant. ఆ తోటమాలి దానిని ఆ రీతిగా చెట్టును శుభ్రము చేస్తున్నటువంటి విషయంలో 2 ప్రక్రియలు జరుగుతున్నవి. Firstly, cuts away all the unnecessary branches. పనికిరాని తీగలను తీసివేయుట అనే అర్థము. He will take away all the unnecessary branches which were unfruitful, which were not giving growth to the plant. ఫలములనియనటువంటి తీగలుగా ఉన్నటువంటి పనికిరాని తీగలను కత్తిరించుట. Even if you in Indian culture, if you have a jasmine tree at your home, మన సంస్కృతిలో కూడా మల్లి చెట్టు, మల్లి చెండు మన దగ్గర ఉన్నట్లయితే, to make a jasmine tree to blossom or to give more flowers, ఆ మల్లి చెట్టు నుండి అధికమైనటువంటి పువ్వులు పూసి రావాలను ఫలము అంటే, in the January or March month we will remove all the leaves of that plant. జనవరిలో గాని మార్చిలో గాని దానికి ఉన్నటువంటి ఆకులు పాతవన్నిటిని కూడా తుంచి వేస్తాం. All the unnecessary things which was stopping the growth, which was stopping the plant to blossom or to prune or to bear fruits, we will take away all those things. మంచి పువ్వులు పూయుటకు కావలసినటువంటి పాత కొమ్మలను ఆకులన్నిటిని కూడా తుంచి వేస్తాం. So purity in heart means getting pure, means taking away all the unnecessary things in our life.
life. హృదయ శుద్ధి కలిగి ఉండుట అనేటువంటి దానిలో ఉన్న భావార్థము పనికిరానివన్నీ కూడా తీసివేయుట. The unnecessary things, unwanted things which was stopping our growth, which was stopping us to blossom should be taken away. మనము పూయుటకు గాని ఫలించుటకు గాని ఆటంకముగా ఉన్న వాటన్నిటిని కూడా తొలగించుట. Taking away all the unnecessary things which was stopping or determining or suppressing our growth should be taken away. అణచివేస్తూ ఫలభరితము లేనటువంటి రీతిగా ఉంచే స్థితిని అణచివేస్తున్నటువంటి దానిని తీసివేయుట. And to take away those things we must be under the control of the gardener. కనుకనే మనము అవన్నీ కూడా పనులు జరగడానికి తోటమాలి చేసే పనికి బద్ధులమై ఉండాలి. So we must be pure in heart by pruning the unnecessary things. మన జీవితానికి అక్కరలేనివన్నీ కూడా తొలగించుట ద్వారా హృదయ శుద్ధి కలిగి ఉండుట. When a gardener prunes a plant, takes away unnecessary branches, వ్యవసాయకుడు ఏ రీతిగా చెట్టును శుభ్రపరుస్తూ ఉన్నాడో పనికిరాని కొమ్మలను తీసివేసి then new shoots will come from the branches. అప్పుడు ఏం జరుగుతుందంటే క్రొత్తదైనటువంటి చిగురు కొమ్మలు వచ్చును. From that new shoots, new fruits and flowers will be there. ఆ నూతన చిగురు కొమ్మలలో నుండి పువ్వులు కాయలు వస్తవి. And that plant will bring much and more fruits. చాలా ఫలములు ఫలించును ఆ చెట్టు అప్పుడు. So today in your life, if you are not having the miracles of God or not experiencing the revelation of God, దేవుని ప్రత్యక్షత గాని దేవుని యొక్క అద్భుతములు గాని నీ జీవితంలో అనుభవించలేకపోతూ ఉంటే you must be pruned in your life. నీ జీవితంలో నీవు తుంచివేయవలసినవి ఉన్నవి. You must have the process of purity. The catharsis should happen in your life. ఆ కథార్సిస్ అనేటువంటి మాటలో ఉన్నటువంటి భావార్థము నీలో నుండి తుంచివేయబడవలసినవి ఉన్నవి. So when all the inadequate things, unnecessary things will go away, there you will start having shoots and fruits in your life. పనికి రానివన్నీ కూడా తొలగించబడినప్పుడు నూతనమైనటువంటి చిగురుతో కూడినటువంటి ఫలము వచ్చును. And second meaning of purity in heart is హృదయ శుద్ధిలో ఉన్నటువంటి రెండవ అర్థం ఏమనగా katharos. Second meaning, రెండవ అర్థము కతారోస్ అనే దానిలో purified through fire. అగ్ని ద్వారా శుద్ధి చేయబడుట. Purified through fire. అగ్ని ద్వారా శుద్ధి చేయబడుట. Firstly pruned by the gardener. మొదటిది వ్యవసాయకుడు చేసేటువంటి తుంచివేయుట. Secondly purification through fire. రెండవది అగ్ని ద్వారా శుద్ధి చేయబడుట. A very tough process which a girl has to go. మా బంగారమును శుద్ధి చేసేటువంటి విధములో ఉన్నటువంటి ఆ కఠినమైనటువంటి చర్య. So when a goldsmith takes a gold particle to get it into a wonderful shape, he firstly puts it in fire. కంసాలి బంగారమును దానిని మలచుటకు ముందుగా చక్కగా దానిని అగ్నిలో పెడతాడు. To make it look precious and wonderful, to make it having a great cost, he puts it in fire firstly. మలినములన్నీ తీసివేయబడి పవిత్రముగా కనబడుటకు అగ్ని పరీక్షలో పెడతాడు. Then when it is going in fire, the burning furnace, when it is experiencing a great furnace, that will have a great purification. ఆ మండుచున్నటువంటి అగ్ని పరీక్షలో ఆ సువర్ణము శుద్ధి చేయబడుచు ఉన్నది. Then finally it gets it cost and precious shape that it needs. అది తరువాత కావలసినటువంటి ఆకారములో గాని ఆభరణముగా గాని తయారు చేయబడి వెలగలిగినదిగా ఉంటుంది. So how a person can be purified in heart? హృదయ శుద్ధిని కూడా ఏ విధముగా నీవు పొందగలవు? By having the fire, by going in the fire of Jesus Christ. యేసుక్రీస్తు అనేటువంటి అగ్నిలో నీవు పరీక్షింపబడుట ద్వారా. By being fired or anointed by the fire of Holy Ghost. పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా నీవు అభిషేకింపబడుట ద్వారా. So today, dear friends, if you want purity in your life, you should submit to the great furnace process. కనుక నీ జీవితంలో గనక పవిత్రత కావాలనంటే గనక ఇటువంటి అగ్ని పరీక్షకు నీవు బద్ధుడవై ఉండాలి. All your impurities will be taken away if you go through the furnace. అశుభ్రత శుద్ధి లేనివన్నీ కూడా తొలగింపబడతవి ఈ కొలిమిలో. All the blame things or all the unwanted things that creates the gold to lose the value will be taken away. అనవసరముగా ఉన్నటువంటివన్నీ కూడా తొలగింపబడి శుద్ధిగా చేయబడుట. So there will come a precious jewel which is very
precious to people. ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి ఆభరణముగా అప్పుడు ఆ బంగారము మలచబడుతుంది కదా. So if you have a pure heart through the purification of Jesus, యేసు ఇచ్చేటువంటి శుద్ధి అనేటువంటి ఆ క్రియలో నీవు శుద్ధి చేయబడగలిగితే you will be becoming a precious person in the sight of God. దేవుని దృష్టికి నీవు ప్రశస్తమైనటువంటి వాడవుగా కనబడగలవు. So receive purity in heart by pruning, గనుక తుంచివేయుట ద్వారా నీ యొక్క శుద్ధిని నీవు సంపాదించుకో. and receive purity in heart by having purification of fire. అగ్ని ద్వారా శుద్ధి చేయబడుట ద్వారా నీ హృదయములో శుభ్రతను శుద్ధిని సంతరించుకో. Burning all our impurities, పనికిరానిదంతా కూడా దహించి వేయబడుట, casting away all the things that which are impure in our life, మన జీవితంలో అశుద్ధిగా ఉన్నటువంటివన్నీ కూడా తొలగింపబడుట, so that we will be pure in heart before the sight of God. దేవుని దృష్టిలో మనం హృదయ శుద్ధి గలవారముగా ఉండుటకై. The third meaning of kadaros is మూడవ అర్థం ఏమని అంటే washed like clothes. శుద్ధి చేయబడుచున్నటువంటి వస్త్రము. Washed like clothes. ఏ విధముగా వస్త్రములు శుద్ధి చేయబడుతూ ఉన్నవో. In Indian culture, మన భారత సంస్కృతిలో before many ages, people used to launder their clothes. ఆ వస్త్రములను శుద్ధి చేయుట అనేటువంటిది తెలుసు మనకు. And they will first soak the clothes in water. నీటిలో నానబెడతారు ముందు. And after soaking for some time, కొంతకాలం అది నానిన తరువాత they will take the cloth and beat it to the stone again and again. తిరిగి 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 బండను వేసి కొడతారు. And through that process, ఆ పనిలో all the stains or all the mud particles in the cloth will be taken away. ఆ పనంతటిలోను కూడా ఆ వస్త్రము పైన ఉన్నటువంటి మలినం అంతా కూడా తొలగింపబడుచు ఉన్నది. Finally, after rinsing, that cloth will get purity. అది పిండబడిన తరువాత ఆ శుభ్రతగా ఉన్నటువంటిదిగా కనబడును. So you will be purified in your heart when you know. ఎప్పుడో తెలుసా మీకు, ఎప్పుడు నీ హృదయంలో శుద్ధిగా ఉంటావు? You must be soaked in Holy Spirit, soaked in the Word of God. దేవుని వాక్యములోను పరిశుద్ధాత్మలోను నీవు నానబెట్టబడాలి. And you should be beating yourself with the Word of God. As Apostle Paul says, I am perplexed completely in my ways. నా పనులలో నేను ఏ విధముగా కొట్టబడుతూ ఉన్నాను అని నీవు వాక్యము ద్వారా కొట్టబడుతూ ఉండాలి. And I am training my body flesh to make it very pleasing before the sight of God. దేవుని దృష్టికి అనుకూలము అంగీకారముగా ఉండునట్లు నా శరీరమును నేను లోబర్చుకొనుచు దానిని నలుగగొట్టుకొనుచున్నానంటాడు పౌలు. So like that we must beat our body, beat our desires, so that finally we will casting away all the impurities. ఆ రీతిగా మన శరీరమును నలుగగొట్టుకొని పనికిరానివన్నీ కూడా తొలగించుకొని శుద్ధిగా ఉండుట. Finally, when you rinse with the Word of God and Holy Spirit, దేవుని వాక్యము పరిశుద్ధాత్ముని యొక్క శక్తి అనేటువంటి దాని ద్వారా కడగబడినటువంటి పరిస్థితి, you will be getting as a pure person. అప్పుడు శుద్ధత కలిగినటువంటి వ్యక్తివిగా ఉంటావు. Today we may be dirt with mud and all the mud particles. భయంకరమైనటువంటి దుమ్ము ధూళితో మనం ఉన్నామేమో. But if you rinse, wash, and if you are soaked, you will be getting purified. నీటిలో నానబెట్టబడి జాడించబడి కడగబడితే నీవు శుద్ధిగా ఉండగలుగుతావు. So washing like Indian culture. ఆ రీతిగా ఉన్నటువంటి భారత ఇండియా సంస్కృతిలో మనకున్నటువంటి అలవాటే చూస్తే. And fourthly, this katharos means నాలుగవదిగా ఈ కతారోస్ అనేటువంటి భావార్థం ఏమంటే free from corrupt desire and sin. మన కోరికలు దుష్టముగా ఉండకుండా మన యొక్క పాపమును తొలగించుకొనుట. Purity will come into your life when you are not corrupted. నీవు ఆ రీతిగా మలినము కాకుండా ఉన్నప్పుడే నీవు శుద్ధిగా ఉండగలుగుతావు. In this uncorrupt world, ఈ భూలోకములో ఈ మలినం అనేటువంటిది అధికముగా ఉన్నప్పుడు, where the unrighteous things and unholy things were increasing, అవినీతి క్రియలు కలుషితమైనవి అనేకములో ఉన్నప్పుడు, we must flee from them and we must flee from it desires
to be katharsos, pure in our life. వాటన్నిటి నుండి ఆ కోరికల నుండి దూరం అయిపోయి మనము పారిపోయినప్పుడే మన హృదయ శుద్ధి కలిగిన వారముగా ఉండగలము. Then the katharos, purity will be given into our life. మన జీవితాలకు ఆ శుద్ధి ఇవ్వబడగలుగుతుంది. Finally, fifth meaning, ఐదవ అర్థం ఏమంటే becoming the presence of Jesus, the Bethel of Jesus. దేవుని యొక్క మందిరముగా మనము తయారవుట. Becoming the Bethel of Jesus. దేవుని యొక్క మందిరముగా మనము తయారవడం. So katharos means pruning our life. మన జీవితాలలో త్రుంచి వేసుకోవలసినవి త్రుంచుట. So purity will come by purification like furnace. అగ్ని పరీక్ష ద్వారా శుద్ధి చేయబడుట. And you will be getting purity in your heart by washing and washing yourself. దినదినము శుద్ధి చేసుకొనుట ద్వారా పవిత్రత. And you will be having purity in your life when you flee from the corrupt world. కలుషిత లోకము నుండి దూరముగా పారిపోవుట ద్వారా. And finally, when you become Bethel, you will be pure in your life. ఎప్పుడైతే దేవునితో సమానముగా ఉండేటువంటి శుద్ధత్వమును నీవు పొందగలుగుతావో అప్పుడు Bethel is the place of God. దేవుని సన్నిధి అనేటువంటి ఆ దేవుని ప్రదేశము అనేటువంటి, It is known as the house of God. దేవుని యొక్క ఇల్లు అని పిలువబడేటువంటి పరిస్థితి. In Old Testament time, when Jacob came there, he acknowledged God and he cast off all his filthiness. ఆ స్థలమునకు వచ్చినప్పుడు యాకోబు అనేటువంటి వ్యక్తి అతనికి ఉన్నటువంటి సకల కల్మషమును విడిచిపెట్టేశాడు. And in New Testament times, we read God brought that Bethel into our lives. మన జీవితాలలోనికి ఆ నూతన బేతేలును స్థాపిస్తూ ఉన్నాడు దేవుడు. Through that, God made us all as God's temple. దేవుని ఇల్లుగా మనలను మార్చుచూ ఉన్నాడు దేవుడు. That's why in Epistle of Corinthians, Paul says, "You are the temple of God." నీవు దేవుని ఆలయమై ఉన్నావని ఎరుగవా అంటున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు. As new Bethel, as Jesus brought His presence into our life, we are pure in our life. క్రీస్తు తన స్థానమును మన హృదయాలలోనికి తీసుకొని వచ్చుట ద్వారా శుద్ధి కలిగిన వారముగా ఉండుట. In Old Testament times, God's presence is rested in the holy and most holy place. అతి పరిశుద్ధ స్థలములోనే దేవుని యొక్క సన్నిధి నిలిచి ఉన్నది పాత నిబంధన ప్రకారం. None can go there and see God or have the blessings of God. ఎవరునూ అక్కడకు వెళ్ళడానికి ధైర్యం చాలదు. But only the people who are very daring, who are very holy and pure, only can enter there. పవిత్రులైనటువంటి ప్రధాన యాజకుడుగా ఉన్నవాడే వెళ్ళేవాడు. Like that, God made us pure as His sanctuary by sending His Bethel into our life. ఆ బెతేల్ అనేటువంటి పవిత్ర స్థలమును మనలో స్థాపించడం ద్వారా మనలను పవిత్రులుగా చేస్తున్నాడు దేవుడు. So you and me will be purified in our life when we receive Jesus into our lives. యేసును మన జీవితంలోనికి స్వీకరించినప్పుడు ఆ రీతిగా ఉండేటువంటి శుద్ధి కలిగిన జీవితము ఉండగలుగుతుంది. Thereby He makes you as His sanctuary, as His temple where God rests. దేవుడు నివసించేటువంటి స్థలముగా ఆయన మార్చి నిన్ను పవిత్ర స్థలముగా ఉంచగలడు. So that's why the Beatitude says, "Blessed are the pure in heart, they will see God." కనుకనే హృదయ శుద్ధి వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు అని చెప్తూ ఉన్నది. As you became the sanctuary of God, దేవుని ఇల్లుగా నీవు మారుతూ ఉండగా, with the purity, as you became the presence or the temple of God, దేవుని పవిత్రతతో దేవుని మందిరముగా నీవు ఉంటూ ఉండగా, you can see God, experience God and have the blessings of God. దేవునిని అనుభవించి దేవునిని చూచి దైవాశీస్సులు పొందగలుగుతావు. The Greek word used for see there means that only horavo. హొరావో అనేటువంటి మాట నీవు చూడగలుగుతావు. It means seeing with eyes, seeing with the experience and seeing with the mind. నీ మనోనేత్రముల ద్వారాను నీ యొక్క భావం అంతటి ద్వారాను దైవ దర్శనము కలిగిన వాడవగా ఉండుట. So when you are pure in heart, when you became the temple of God, you can see, experience, you can know and you can perceive God. నీవు పవిత్రుడవుగా ఉండగలిగినప్పుడు, దేవుని సన్నిధి నీతో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిగా నీవు ఉన్నప్పుడు నీవు దేవునిని అనుభవించగలవు. So be pure in heart. కనుక హృదయ శుద్ధి కలిగిన వాడవగా ఉండు. Prune your life. నీ జీవితాన్ని త్రుంచి వేసుకో. Purify your life through the fire. అగ్ని పరీక్షకు లోను కావు. Wash your life. శుద్ధి చేసుకో. Cast off all the fleas or all the corrupt things of this world. లోకములో ఉన్న సకల దుష్టత్వాన్ని విడిచిపెట్టు. And be a Bethel where God
presence can be experienced and seen by you. దేవుని అనుభవము, దేవుని సన్నిధి అనుభవించేటువంటి బెతేలు మందిరముగా నీవు తయారవు. Today, let you receive that blessing in Jesus' name. అటువంటి ఆశీస్సులు నీవు ఈ దినమున పొందగలవు గాక. Let's pray. ప్రార్థిస్తాం. Father Lord, we thank you for this beautiful word. పరలోకపు తండ్రి, ఈ మంచి వాక్యము కొరకు నీకు వందనములు. Lord, help us to be pure in heart. హృదయ శుద్ధి గల వారముగా ఉండుటకు సహాయము చేయము తండ్రి. Lord, give us that process which makes us pure. మమ్మలను శుద్ధి చేసేటువంటి క్రియ అంతటిని మాలో జరిగించు. Let the process of katharos be fulfilled in our life. ఆ కథారోస్ అనేటువంటి ప్రక్రియ అంతా కూడా జరిగించు. And Lord, thereby make us as your Bethel, as your temple. నీ స్థానముగా, నీ యొక్క ఆలయముగా మమ్మలను తయారు చేయము. And finally, let your presence rest with us, experience in our life. నీ సన్నిధి మాతో ఉండి మేము నిన్ను అనుభవించు వారముగా దయచేయము. Thank you, Jesus, for hearing our prayer. మా ప్రార్థనలు విన్నందుకు నీకు వందనములు. We క్రీస్తు ask in ప్రభువు. Jesus' name. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. Thank you for listening the word of God. Hope you all are blessed by this program. For your prayers and concerns, our phone numbers 8863-29940 and one more phone number 9177-383746. Our address, Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Bhaskar Nagar, Samal Court, Emmanuel Church, 533440, India.